రీసెంట్ గానే ప్రముఖ ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీ హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో పాల్గొని సీఎం రేవంత్ రెడ్డితో ఫుట్బాల్ ఆడిన విజువల్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఎక్కడ చూసినా ఈ వీడియో గురించి ఇప్పుడు చర్చ. సీఎం రేవంత్ రెడ్డి గోల్ కొట్టడం, అందుకు మెస్సీ చప్పట్లు కొట్టడం, ఆ తర్వాత మెస్సీ ఫుట్బాల్ ని నేరుగా పోడియం వద్ద కూర్చున్న అభిమానుల వైపు కొట్టడం, సీఎం రేవంత్ రెడ్డి కూడా అలా కొట్టే ప్రయత్నం చేయగా అది గ్రౌండ్ లో ఉన్న పోలీస్ వ్యక్తికి తగలడం వంటివి జరిగాయి. వీటిపై సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్ కూడా చాలానే వచ్చాయి. అయితే ఇప్పుడు ఒక వీడియో మాత్రం వివాదాలకు దారితీస్తోంది. గ్రౌండ్ లో ఉన్న మెస్సీని కలుసుకునేందుకు ప్రముఖ రాజకీయ నాయకులకు మరియు సినీ సెలబ్రిటీలకు సంబంధించిన కొడుకులు, మనవళ్లు వచ్చారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమారుడు అల్లు అయాన్ కూడా ఈ ఫుట్బాల్ మ్యాచ్ ని వీక్షించడానికి వచ్చాడు. మీడియా తన చెల్లి ఫోటోలను తీస్తున్న సమయంలో ఆయన తన చెల్లిని కాపాడుకుంటూ చేయడ్డు పెట్టిన వీడియో బాగా వైరల్ అయింది. అయితే అయాన్ మెస్సీని కలవడానికి గ్రౌండ్ లోకి వచ్చాడని, ఆ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి అతని పక్కకు వెళ్లమని నెట్టాడని సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ చక్కలు కొడుతోంది. దీంతో నెటిజన్స్ రేవంత్ రెడ్డి తన మనవడినైతే మెస్సీతో కల్పించి ఫోటోలు దిగనిచ్చాడు, కానీ అల్లు అర్జున్ కొడుకుని మాత్రం పక్కకు నెట్టేశాడు. ఇదెక్కడి న్యాయం అంటూ నెటిజన్స్ సీఎం రేవంత్ రెడ్డిని ట్యాగ్ చేసి నిలదీస్తున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే ఆ వీడియోలోనిది అల్లు అర్జున్ కుమారుడు కాదు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు జానారెడ్డి మనవడట. చూసేందుకు లావుగా బొద్దుగా ఉండడంతో అందరూ అతన్ని అల్లు అర్జున్ కుమారుడని పొరపాటు పడ్డారు. ఎవరి కుమారుడైనా సరే ఇలా ఒకరికి ఒకలా ట్రీట్మెంట్ ఇచ్చి మరొకరికి మరోలా ట్రీట్మెంట్ ఇవ్వడం కరెక్ట్ కాదు కదా. రేవంత్ రెడ్డిని ఒక్క విషయంలో తప్పుపట్టడంలో తప్పులేదంటున్నారు విశ్లేషకులు. సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న ఈ వీడియోని చూసి మీరు మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. We have seen to the ISL Championship victory in 2000 City, and we have seen to the ISL Championship victory in 2000 City, and we have seen to the ISL Championship victory in 2000 City, and we have seen to the ISL Championship victory in 2000 City, and we have seen to the ISL Championship victory in 2000 City, and we have seen to the ISL Championship victory in 2000